హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు రెసిపీ వచ్చేసి జొన్న రొట్టె చేస్తున్నాను. చాలా సింపుల్ గా తొందరగా ప్రిపేర్ చేసుకునేలాగా చూపించబోతున్నాను. బ్రేక్ఫాస్ట్ అయినా, లంచ్ అయినా, అలాగే వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళైనా డిన్నర్ లో కూడా తీసుకోవచ్చండి. చాలా హెల్దీ రెసిపీ, చాలా సింపుల్ వేలో చూపించబోతున్నాను. లెట్స్ స్టార్ట్ ది వీడియో. 1 కప్పు జొన్న పిండి తీసుకోవాలి. తర్వాత 1 కప్పు బియ్యం పిండి తీసుకోవాలి. బియ్యం పిండి తీసుకోవడం వల్ల రొట్టెలు వచ్చేసి మనకు చాలా సాఫ్ట్ గా, చాలా క్రిస్పీగా వస్తాయండి. అలాగే 1/2 కప్పు శనగపిండి తీసుకోండి. శనగపిండి తీసుకోవడం వల్ల రొట్టెలు చాలా కమ్మగా ఉంటాయి. తర్వాత ఇందులో సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇందులో ఆనియన్స్ ఎక్కువ వేస్తేనే మనకు టేస్ట్ చాలా బాగుంటుందండి. నేను ఒక పెద్ద బిగ్ సైజ్ ఉన్న ఆనియన్ ఇలా చాప్ చేసి పెట్టుకున్నాను అన్నమాట. ఇలా చాప్ చేసుకుంటే రొట్టెలలోకి చాలా బాగుంటుంది. ఒక ఆనియన్, మీ కారానికి తగ్గట్లుగా పచ్చిమిర్చి, నేనైతే 2 పచ్చిమిర్చి వేసాను. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా కొంచెం ఎక్కువగానే ఉంటే బాగుంటుందండి. చూడండి, ఇలా ఫ్రెష్ కొత్తిమీర వేసుకోండి. ఈ కొత్తిమీర ఫ్లేవర్ రొట్టెలకి చాలా బాగుంటుంది. అయితే ఈ రొట్టెలలో ఎప్పుడైనా సరే ఆనియన్స్ ఎక్కువ ఉంటే మనకు టేస్ట్ బాగుంటుందండి. అలాగే 2 టేబుల్ స్పూన్ వరకు నువ్వులు. ఈ నువ్వులు మనకు రొట్టె తింటున్నప్పుడు కమ్మగా ఉంటుందన్నమాట. నువ్వులు కూడా వేసుకోవాలి. అన్ని పచ్చివే వేసుకోవాలండి. ఇందులో ఏవి కూడా వేగించి వేసుకోవాల్సిన అవసరం లేదు. పల్లీలు మీరు కావాలి అనుకుంటే పల్లీలు కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత కొంచెం పసుపు వేస్తున్నాను. చిటికెడంత పసుపు వేసుకోవాలి. తర్వాత టేస్ట్కి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి. సాల్ట్ ఒకేసారి వేసేస్తున్నానండి. మళ్ళీ వేసుకోవాల్సిన అవసరం ఉండదన్నమాట. మనం పిండి కలపక ముందే వేసేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ అంతా జీలకర్ర వేస్తున్నాను. జీలకర్ర వేస్తే రొట్టెలు మంచి ఫ్లేవర్ వస్తాయండి. ఇలా జీలకర్ర వేసిన తర్వాత ఇవన్నీ కూడా ఒక్కసారి బాగా కలిపేసుకోవాలి. మీరు ఇందులో కావాలి అనుకుంటే క్యారెట్ తురుము వేసుకోవచ్చు. పుదీనా కూడా ఇలా కట్ చేసి వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. బట్ నేనైతే ఈరోజు చాలా సింపుల్ గా జొన్న రొట్టెలు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇలా ఒకసారి బాగా కలిపిన తర్వాత ఇందులో హాట్ వాటర్ వేయాల్సిన అవసరం లేదండి. నార్మల్ వాటర్ తోటే చేసుకోవచ్చు. ఇలా కొంచెం వాటర్ వేసుకుంటూ పిండి ముద్దలాగా తయారు చేసుకోవాలి. ఒకేసారి ఎక్కువ వాటర్ వేయొద్దండి. పిండి లూజ్ అయిపోతే చాలా కష్టం అన్నమాట. కొద్దిగా వాటర్ వేసుకుంటూ బాగా పిండి ముద్దలాగా కలుపుకోవాలి. ఓన్లీ జొన్న పిండితో మాత్రమే చేసుకుంటే రొట్టెలు విరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయండి. సో అందుకోసం కూడా కొంచెం బియ్యం పిండి వేసుకోవాలి. బియ్యం పిండి వేసుకుంటే మనకు రొట్టెల షేప్ అనేది బాగా వస్తుంది, విరిగిపోకుండా పర్ఫెక్ట్గా వస్తాయి. అలాగే రొట్టెలు కూడా చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి. ఇంకొంచెం వాటర్ వేసుకొని పిండి ముద్ద రెడీ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, పిండి అయితే ఇలా రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. బాగా కలుపుకోవాలి. అలా కలపడం వల్ల మనం వేసిన సాల్ట్ ఇవన్నీ కూడా మంచిగా పిండి మొత్తానికి కూడా చక్కగా పడతాయండి. ఇలా పిండి ముద్ద రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు ప్యాన్ హీట్ చేసి పెట్టుకోవాలండి. పిండి ఆరిపోకుండా ఇలా మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలాంటి కవర్ ఒకటి తీసుకొని దీనిపైన మనం జస్ట్ వాటర్ తోటి ఇలా అప్లై చేసుకోవాలండి. సో ఆయిల్తో కూడా చేసుకోవచ్చు, బట్ వాటర్తో అయితే చాలా ఈజీగా ఉంటుంది. మరి ఎక్కువ ఆయిల్ యూజ్ చేయాల్సిన అవసరం లేదనమాట. సో ఇప్పుడు మనకు కావాల్సినంత సైజులో పిండి ముద్ద తీసుకొని గట్టిగా హ్యాండ్ తోటి ప్రెస్ చేసుకొని రొట్టెలు అనేది రెడీ చేసుకోవడమే. చూడండి, హ్యాండ్తో చాలా ఈజీగా వచ్చేస్తుంది. మీరు కావాలి అనుకుంటే ఆయిల్తో కూడా అప్లై చేసుకోవచ్చు. మరి ఎక్కువ ఆయిల్ యూజ్ చేసినట్లు కాకుండా నేను కొంచెం ఇలా వాటర్తో మాత్రమే చేస్తున్నాను.
ఇలా కవర్ మీద అయితేనే చాలా ఈజీగా ఉంటుందండి. కొంతమంది అయితే డైరెక్ట్ ప్యాన్ మీద కూడా చేస్తూ ఉంటారు, బట్ నాకైతే ఇలా కవర్ మీద కంఫర్ట్గా అనిపిస్తుంది. ఇలా గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. సో పల్చగా చేసుకోండి. ఇలా మంచి రొట్టె షేప్ వచ్చిన తర్వాత ఆల్రెడీ ప్యాన్ కూడా పెట్టేశాను. ప్యాన్ హీట్ అయిపోయింది అనమాట. ఈ ప్యాన్కి ఫస్ట్ మనం కొంచెం ఆయిల్ ఇలా అప్లై చేసుకోవాలి, ప్యాన్కి అంటుకోకుండా ఉండడానికి. ఆయిల్ కానీ బటర్ కానీ నెయ్యి ఏదైనా యూస్ చేయండి. ఇలా కొంచెం ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న రొట్టెని ప్యాన్ మీద వేసుకొని మంచిగా కాల్చుకుంటే రొట్టె అనేది రెడీ అయిపోతుంది. చూడండి, కవర్ నుంచి చాలా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మంట కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. రొట్టె ఒకవైపు పూర్తిగా కాలిన తర్వాతే ఇంకో వైపుకి టర్న్ చేసుకోవాలి, లేదంటే విరిగిపోతుంది. ఇలాగేనండి మిగిలిన పిండి అంతా కూడా సేమ్ ఇలాగే రొట్టెలు అనేది రెడీ చేసుకోవాలి. చూడండి, ఒకవైపు చక్కగా కాలింది. ఇంకా పైన కూడా కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసుకుంటే రెండో వైపు కూడా టర్న్ చేసుకొని మంచిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు కాల్చుకోవాలి. ఇలాగే మిగిలిన పిండి అంతా కూడా ఇలాగే రొట్టెలన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా ఈజీ కదండి, చాలా హెల్దీ కూడా. వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి కూడా బాగా యూజ్ అవుతుంది. మీరు ఇందులో కావాలి అనుకుంటే పచ్చి పల్లీలు మిక్సీ వేసేసి ఆ పౌడర్ కూడా వేసుకుంటే మంచి ప్రోటీన్ అండి. సో మీరు కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. ఇంకొక రొట్టె కూడా ఆల్రెడీ రెడీ చేసేసాను. చూడండి, మంచి రౌండ్ షేప్లో వస్తాయి అన్నమాట. సింపుల్గా మనం పిండి కొంచెం గట్టిగా కాకుండా మనం గోధుమ పిండి కంటే కొంచెం లైట్గా కలుపుకుంటే మనం రొట్టెలు చాలా ఈజీగా ప్రెస్ చేసుకోవచ్చు. హ్యాండ్ తోటి ఈజీగా చేసుకోవచ్చు. అంతేనండి, జొన్న రొట్టెలు రెడీ. ఇలా సింపుల్గా చేసుకుంటే మనం వేరే కర్రీ కూడా చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇలాగే డైరెక్ట్గా తినేయచ్చు. మీరు కావాలనుకుంటే పెరుగుతో కూడా సర్వ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. మా పిల్లలకి చాలా ఇష్టం అన్నమాట. పెరుగులో కొంచెం ఉప్పు కారం కూడా వేసుకొని పెరుగులో డిప్ చేసుకొని తింటుంటే ఈ రొట్టె టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇందులో ఆనియన్స్ అలాగే నువ్వులు కూడా వేసాం కాబట్టి కమ్మగా ఉంటుంది అన్నమాట. అంతేనండి, సింపుల్గా చేసుకునే రొట్టెలు రెడీ. చాలా సింపుల్గా చూపించాను కదా, చాలా తొందరగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే లంచ్ అయినా డిన్నర్ అయినా బ్రేక్ఫాస్ట్ అయినా ఎప్పుడైనా తినొచ్చు. నేను చెప్పినట్లుగా ఇలా 1 కప్పు పెరుగుతో కొంచెం పెరుగులో సాల్ట్ అలాగే కారం వేసుకొని తింటే టేస్ట్ అద్దరిపోతుంది. సో ఈ టేస్ట్ని ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా కమ్మగా ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటాయి అన్నమాట రొట్టెలు. సో సింపుల్గా చేసుకునేలాగా చూపించాను.